హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఈ సంక్రాంతికి ముగ్గురు బడా హీరోల సినిమాలు ఒకదాని వెంట ఒకటి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనున్నాయి. జనవరి 10న రామ్ చరణ్ నుంచి గేమ్ చేంజర్ వస్తుండగా, జనవరి 12న బాలకృష్ణ డాకు మహారాజ్, 14న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న విడుదల కానున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ మూడు చిత్రాల ప్రమోషన్స్లో వేగాన్ని పెంచాయి. కానీ ఈ విషయంలో వెంకీ కాస్త స్పీడ్గా ఉన్నాడని అనిపిస్తోంది. వెంకీ తన సినిమా రిలీజ్ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు కొన్ని ఇంటర్వ్యూస్లోనూ పాల్గొంటూ అభిమానులకి, ప్రేక్షకులకి సినిమా మీద ఆసక్తిని కలిగేలా చేస్తాడు. కానీ ఇప్పుడు పబ్లిసిటీ విషయంలో వెంకీ తన రూట్ మార్చినట్టుగా అనిపిస్తోంది. యంగ్ హీరోలకి ధీటుగా ప్రమోషన్స్లో పాల్గొంటున్నాడు. ప్రెస్ మీట్లు, ఈవెంట్లకు హాజరవుతూ ప్రమోషనల్ వీడియోల్లోనూ భాగమవుతున్నాడు. నెల రోజుల నుంచి నాన్ స్టాప్గా కంటెంట్ ఇస్తూ రకరకాల రీతిలో ప్రమోషన్స్ చేస్తూ సంక్రాంతికి వస్తున్న పేరుని ప్రేక్షకులు మర్చిపోకుండా చేస్తున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో కలిసి రకరకాల ఈవెంట్స్, ఛానల్స్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నాడు. రీసెంట్గా బాలయ్య అన్స్టాపబుల్ షోకి కూడా వచ్చి సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాల్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. వెంకీ ఇంతగా ఏ సినిమాను ప్రమోట్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఇక వెంకీ స్వయంగా పాడిన పొంగల్ బ్లాక్ బస్టర్ సాంగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతోంది. ఆల్రెడీ గోదావరి గట్టు మీద రామశిల్కవే పాట బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్గా నిలిచింది. అనిల్ రావిపూడి కూడా డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తూ అభిమానులు, ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం కోసం ఎదురు చూసేలా చేస్తున్నాడు. సంక్రాంతికి సూట్ అయ్యే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకీ మూవీ అనే పాజిటివ్ బజ్ కూడా ప్రేక్షకుల్లో ఉంది. దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.